మేము రాజమండ్రి నుంచి వచ్చామండి. మా మా వేతనంతో మేము వచ్చామండి. ఇలాగా అంగన్వాడీ అండి, అంగన్వాడీ వర్కర్నండి నేను. మాకు చాలని జీతాలతోటి కడుపు మార్చుకోలేక ఇలా రోడ్డు ఎక్కేసేసి మా బాధను వెలిపించుకుంటున్నామండి గవర్నమెంట్కి. మా డిమాండ్లు ఏంటంటే కనీస వేతనం అండి. 11,500 ఇస్తున్నారండి. ఏం వస్తుందండి 11,500కి? కూరగాయల దగ్గర నుంచి అన్ని వందల్లో ఉన్నాయండి కిలోలు. 11,500తో నలుగురిని పెంచుకోవాలంటే, పిల్లల్ని మొత్తం పెంచుకోవాలంటే ఇప్పుడు ఆ చాలని జీతంతో ఎలా చేయమంటారు మమ్మల్ని? అందుకు మా బాధ చెప్పుకోవడానికి వచ్చామండి. పైగా సంక్షేమ పథకాలు వస్తున్నాయండి. పిల్లలకి అమ్మ వందనం అని అవన్నీ తీసేస్తున్నారండి. అందులో ఎవరికైనా పెన్షన్ వస్తుంటే మా ఇంట్లో వాళ్ళకి ఆ కార్డులో రావట్లేదండి. ఇంకేం వస్తుందండి? రానివాడు విధంగా అమ్మాయికేమో పెన్షన్ రావడం లేదండి. చేసామండి, 42 రోజులు చేసామండి. అందరూ వచ్చామండి. ప్రభుత్వం స్పందించకపోతే ఏం చేస్తారు? రాబోయే రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే 42 రోజులు ఉదాహరణ చేసామండి. దానికి డబుల్ చేస్తారండి. అదండి. అంటే ఆ రోజు కూటమిలో పవన్ కళ్యాణ్ వీళ్ళు అందరూ ఉన్నారు, గెలిపించండి దగ్గరుండి చేస్తాను ఈరోజు అన్న మేము గెలిపిస్తామన్నారండి. అన్న మరి ఈ అక్క చెల్లెమ్మలు అన్ని రోడ్ల మీదకి ఎక్కిస్తుంటే మరి ఆ అన్న కనపడతలేదండి. కూటమి నాయకులు అన్నలో కనపడతలేదండి. అప్పుడు ఒక అన్నకు చెప్పుకున్నామని ఇప్పుడు 3 అన్నలకు చెప్పుకుంటున్నాం. ఎవరు స్పందిస్తలేదండి. జూన్ 4వ తారీఖు వస్తే కరెక్ట్గా సంవత్సరం అవుతుందండి. అప్పుడే 10వ నెల అవుతుందండి. ఇంకా ఏ సమస్య మా సమస్యలు ఏమీ పరిష్కరించలేదండి. ఇప్పుడు జీవో ఏది గ్రాడ్యుటీ అంటున్నారండి. గ్రాడ్యుటీ అనేటప్పటికి మన జీతం పెరిగితేనే కదా గ్రాడ్యుటీ అమలు అవుతుంది. ముందు జీతానికే దిక్కులేదండి. ఏమీ లేవండి అసలనే. జీవో కూడా తప్పుడు జీవోలు ఇచ్చి మబ్బి పెడుతున్నారు. అందుకేనండి మా ఆకలి బాధను ఇలా రోడ్ల మీద వ్యక్తపరుస్తున్నామండి. ఇప్పటికైనా గవర్నమెంట్ దిగి వచ్చి మా అంగన్వాడీ కార్యకర్తలకి, వర్కర్లకి, హెల్పర్లకి అందరికీ న్యాయం జరిగేలా చూస్తారని మా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నామండి.